అహ్మదాబాద్ వ్లాగ్లోకి వెళ్లే ముందు నేను అహ్మదాబాద్ ఎందుకు రీచ్ అయ్యాను అండ్ అహ్మదాబాద్ ఎందుకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నానో చెప్తాను. ద్వారకా అండ్ సోమనాథ్ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని సోమనాథ్ నుంచి అహ్మదాబాద్ వచ్చిన. అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ కి ట్రైన్ 9:30కి ఉండే, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఫ్లైట్ బుక్ చేసుకున్నా. ఇవాళ డే మొత్తం ఉంది. ఆ డే ఎట్లా కవర్ చేయాలో అని ఆలోచిస్తుంటుంటే దేకో అహ్మదాబాద్ అని ఒక బస్సు ఉంది. సో 500 డే పడుతుందంట. లోకల్ లొకేషన్స్ మొత్తం చూపిస్తుందంట. ఆ బస్సులో ట్రావెల్ చేయడానికి వెళ్తున్నా. అది గాంధీ ఆశ్రమం నుంచి స్టార్ట్ అవుతుందంట. నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. రైల్వే స్టేషన్ నుంచి గాంధీ ఆశ్రమం పోయి ఆడనే డైరెక్ట్ టికెట్ తీసుకోవచ్చంట. అది తీసుకొని ఏమేం ప్లేసెస్ చూపిస్తారో ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. రైల్వే స్టేషన్ నుంచి గాంధీ ఆశ్రమంకి ర్యాపిడో బుక్ చేసుకున్నాను. 70 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఈ బస్సు 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. నాకు తెలియక నేను 7 o'clock వెళ్ళాను. 2 hours అక్కడే వెయిట్ చేశాను. గాంధీ ఆశ్రమం నుంచి ఇప్పుడే వచ్చింది. ఫోన్ ఎవ్వరు ఆన్సర్ చేస్తలేకుండే, చాలా దమ్ ఉండే. సో నేను ఆన్లైన్ బుక్ చేసుకోలేదు, ఇక్కడనే బుక్ చేసుకున్నా. కింద స్టెప్ వేసారు పైకి ఎక్కడానికి. అండ్ పైన ఎక్కి కూర్చోవచ్చు, లేకపోతే మీకు నచ్చకపోతే కిందికి కూడా వ్యూ ఉంటుంది. మొత్తం మిర్రర్సే కాబట్టి కిందికి వ్యూ కూడా బాగానే ఉంటుంది. పైన వ్యూ మంచిగా అనిపిస్తుంది. మొత్తం సిటీ మొత్తం చూడవచ్చు కదా. పైకి ఎక్కి చూపిస్తుంది చూడండి. బ్యాగ్ కింద పెట్టేస్తా ఫస్ట్. ఈ లగేజ్ బ్యాగ్ మొత్తము. సో ఇట్లుంది. దీని లోపల ఫ్రిడ్జ్ ఉంది అండ్ ఓవెన్ కూడా ఉంది అండ్ టీవీ కూడా ఉంది. పైకి ఎక్కి కూర్చోవాలనుకుంటే పైన ఎక్కి కూర్చోవచ్చు. లేదు వర్షం పడుతుంది మీరు కింద కూర్చోవాలి, ఏసీలో కూర్చోవాలనుకుంటే ఇది ఏసీ బస్సు అండ్ కెమెరా కూడా ఉంది ఇక్కడ. సో నేను పైకి ఎక్కి చూపిస్తాను చూడండి. 500 ఛార్జ్ చేస్తున్నాడు దీనికి. 3 గంటల వరకు అయిపోతుంది అంట ట్రిప్. సో ఇట్లుంది మొత్తం. సో గాంధీ ఆశ్రమం నుంచి స్టార్ట్ అయింది బస్సు. ఇప్పుడే 9:30 అవుతుంది. సో వ్యూ చూడండి. పైన ఉన్న మొత్తం సిటీ వ్యూ. ఈ సింహం నన్నే చూస్తున్నట్టుంది, రియల్ సింహం. ఫస్ట్ లొకేషన్ అటల్ బ్రిడ్జ్కి తీసుకొని వచ్చారు. అక్కడ లొకేషన్కి వెళ్తాను అండ్ ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని గురించి చెప్తాను నేను. గైడ్ కూడా ఉన్నాడు మా ఎంబడి. సో బిగ్గెస్ట్ పార్కింగ్ ఉన్న ఏరియా అంట అహ్మదాబాద్ లోపలనే. 7 floors బిల్డింగ్. ఓవర్ 1000 కార్స్ పార్క్ చేయొచ్చు అంట ఒకటే ప్లేస్లో. ఈ బిల్డింగ్ మొత్తంలో ఈ బిల్డింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇట్లా 7 floors ఉంది మొత్తం బిల్డింగ్. ఇది మొత్తం పార్కింగ్కి పెట్టేసారు బిల్డింగ్ మొత్తం. అండ్ ఈ స్కై వాక్ రోడ్ మధ్యలోకేని మేము వచ్చిన బస్సు ఆ బిల్డింగ్ లో పార్క్ చేసేసి ఈ స్కై వాక్ నుండి అటల్ బ్రిడ్జ్ కి వెళ్తున్నాము. ఆ స్కై వాక్ దిగేసి ఇటు అటల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. సో 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టికెట్ కి అటల్ బ్రిడ్జ్ వ్యూ చూడడానికి. అండ్ ఫ్లవర్ పార్క్ అండ్ అటల్ బ్రిడ్జ్ చూడడానికి 40 రూపీస్ అంట. దాని పక్కన మొత్తం ఇట్లా కన్స్ట్రక్షన్ చేశారు. మన హైదరాబాద్ లో ఎలా ఉంటుంది మొత్తం పక్కకి గుడిసెలు, ఆ పూర్ హౌసెస్ అవన్నీ ఎట్లుంటుండేనో ఇక్కడ కూడా అట్లనే ఉంటుండేనంట. నరేంద్ర మోదీ గారు సీఎం లేపు ఉన్నప్పుడు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండే అంట. ఇది ఏ రివర్ కా నామ్ క్యా? సాబర్మతి. ఈ సాబర్మతి రివర్ మీద ఇది కన్స్ట్రక్షన్ చేయాలని నరేంద్ర మోదీ గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండే అంట. సో ఇక్కడ నుంచి 71 kilometers దాకా మొత్తం ఇట్లానే కన్స్ట్రక్షన్ ఉందంట. ఇది ఎంత బాగుంది చూడండి. సైక్లింగ్ కి గానీ, వాకింగ్ కి గానీ, ఈవినింగ్ వాక్స్ కి గానీ అండ్ అవన్నీ చేయడానికి మస్తు ఉంది ఈ ప్లేస్. ఇక్కడ ఉన్న పూర్ పీపుల్ అందరినీ ఏం చేశారంటే చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కట్టేసి 1 BHK గానీ 2 BHK గానీ ఫ్లాట్స్ ఇచ్చేసి వాళ్ళని షిఫ్ట్ చేసారంట మొత్తం ఈ ప్లేసెస్ లో. ఈ అటల్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ అటల్ బ్రిడ్జ్ కూడా 75 crores పెట్టి బిల్డ్ చేశారంట. దీనిపైన చూస్తే మీకు ఇవన్నీ కైట్ షేప్ లో కనిపిస్తాయి. ఇక్కడ రాజస్థాన్ లో కైట్స్ చాలా ఫేమస్. ఈ బ్రిడ్జ్ చాలా యూనిక్ గా అండ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ మొత్తం కలిపి చేశారు. చాలా బాగుంది ఈ బ్రిడ్జ్. అండ్ రివర్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇట్లాంటివి హైదరాబాద్ లో ఉంటే కూడా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఇట్లాంటి రివర్స్ పైన ఇట్లాంటి యూనిక్ ప్లేసెస్ మన హైదరాబాద్ లో కూడా ఒక మంచి రివర్ ఫ్లో అవుతుంది. రేవంత్ రెడ్డి ప్లాన్ అదే ఉందంట. లైక్ మంచి బ్రిడ్జెస్ అండ్ నీట్ రివర్ బిల్డ్ చేయాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్ అంట. చూద్దాం మన హైదరాబాద్ లో ఇట్లాంటిది బిల్డ్ అవుతుందో లేదో. లొకేషన్ మాత్రం చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది ఈ లొకేషన్ లో. ఇట్లాంటి బ్రిడ్జ్ అండ్ ఫారెన్ లో చూసినట్టు ఉంటాయి కదా ఈ బ్రిడ్జెస్ అన్ని, అట్లుంది ఈ లొకేషన్. సాంగ్స్ కూడా పెట్టారు ఇక్కడ, బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ రన్ అవుతున్నాయి. అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి స్టార్ట్ అయ్యాము. వెళ్లే దారిలో అహ్మదాబాద్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా గైడ్. ఈ యూనిక్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తున్నాడు. ఈ చెట్టులో హిందూ అండ్ ముస్లిమ్స్ కలిసి ఉండేవాళ్ళు అన్నట్టు ఆర్కిటెక్చర్ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది ఇంకా దగ్గరికి చూపిస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూసింది బ్యాక్ సైడ్ వ్యూ, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కి చూద్దాం. సిద్ది సయ్యద్ మాస్క్ అంట. ఇది 1571 లో బిల్డ్ చేశారంట, 450 years బ్యాక్. ఆఫ్రికన్ పీపుల్ లేబర్ కోసం వచ్చేవాళ్ళు కదా, సో వాళ్ళ రిలీజియన్ సిద్ది సయ్యద్ అంట. ఆ మాస్క్ ఇది హెడ్ ఆఫ్ ది మేజర్ ఉంటుండే కదా, ఆయన బిల్డ్ చేయించిండంట ఇది. సో అహ్మదాబాద్ ని ఎవరైతే రూల్ చేసిరో అంతకు ముందు కింగ్స్ కన్స్ట్రక్షన్ చేసిరంట. దీన్ని 1411 లో కన్స్ట్రక్షన్ చేశారంట. అరౌండ్ 600 years కంప్లీట్ చేసుకున్నది ఈ కోట. సిటీ మధ్యలో ఉంది. ఒకసారి కోట చూపిస్తుంది చూడండి. మొత్తము డోర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం 160 rooms ఉన్నాయంట దీని మొత్తంలో. ఎవరు పరిపాలించినా ఇక్కడ నుంచే పరిపాలించారంట. అహ్మద్ తర్వాత వాళ్ళ సన్స్ వీళ్ళందరూ అహ్మద్ ఎస్టాబ్లిష్ చేసిండు కాబట్టి దీన్ని అహ్మదాబాద్ అని పేరు. సో దాని తర్వాత ఇంకో ప్లేస్కి వచ్చినాము,
కాకరియా లేక్. ఇక్కడ 10 రూపీస్ టికెట్ ఛార్జ్ అంట. టికెట్స్ అన్ని ఎవరివి వాళ్ళే పెట్టుకోవాలి. సిటీ మధ్యలో ఇంత మంచిగా మెయింటైన్ చేస్తారంటే గ్రేట్. లేక్ చూడండి ఎంత బాగుందో, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఇంత కూడా కచరా లేకుండా. చేపలు కనిపిస్తున్నాయి భయ్, అంత మెయింటైన్ చేస్తున్నారు, అంత క్లీన్గా. గ్రేట్. సిటీ మధ్యలో ఉన్న లేక్ని. ఆ కాకరియా లేక్ చూసుకున్న తర్వాత ఇంకో లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకో లొకేషన్కి తీసుకొని వచ్చిండు, దాదా హరి స్టెప్ వెల్ అంట. సో 5 ఫీట్ లోపలికి కన్స్ట్రక్షన్ చేసిరంట వాటర్ కోసము. సో ఆ వాటర్ బయటికి వచ్చి జంతువులకు తాగడానికి ఇది ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ చూపిస్తుంది చూడండి. ఇట్లా అని దారిలోకి వచ్చి దీంట్లో వాటర్ పడుతుండే అంట, జంతువులు తాగడానికి ఉంటుండే అంట. గుర్రాలు వేరే జంతువులు ఏమైనా ఉంటుండే కదా, అవి తాగడానికి. ఆర్కిటెక్చర్ చూడండి ఎట్లుందో, మస్తు కట్టిరు కన్స్ట్రక్షన్స్. 12 పిల్లర్స్తో ఉంది ఇది. అండ్ లోపల కిందికి కనెక్ట్ అవుతుంది అదంతా. సో ఇట్లా 5 ఫ్లోర్స్ కిందికి ఉందంట. సో అప్పుడు జనాలు ఉంటుండే కదా, ట్రేడింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు దీంట్లో పడుకుంటుండేనంట. ఈ ప్లేసెస్ అంత ఉన్నాయి కదా, 500 పీపుల్ ఫ్యామిలీతో పడుకునేటందుకు అండ్ సేఫ్ ఉండడానికి ఉంటుండేనంట. ప్లేస్ ఇంకా లోపలికి 5 ఫ్లోర్స్ కిందికి ఉంది. వాటర్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా 5 ఫ్లోర్స్ ఉందంట. దాని కింద ఇంకా లోపలికి ఉంది, మొత్తం వాటర్ ఉంది. ఇవంతా రెయిన్ వాటర్ స్టోరింగ్కి యూజ్ చేసేవాళ్ళంట. సో కాయిన్స్ కూడా వేసారు దీంట్లో. స్కేరీ ఉంది అసలు. ఇటు చూడండి, ఏం కనిపించట్లే. జనాలు రాత్రి ఎలా ఉండేవాళ్ళేమో కానీ పగలే భయం అవుతుంది. అండ్ ప్లేస్ మాత్రం ఆసమ్ ఉంది అసలు. 5 ఫ్లోర్స్ అంట మొత్తం, ఇంత ఆసమ్ ఉంది చూడండి. అండ్ ఇక్కడ కూడా ఇది మెయిన్ అనుకుంటా. సో ఇది ఇంకా డీప్ ఉంది. అండ్ ఈ చుట్టుపక్కల చూడండి మొత్తం రౌండ్ ఉంది అసలు. ఆసమ్ ఉంది అసలు ప్లేస్ మాత్రం. మనం ఎక్స్ప్లోరర్ పిచ్చి కదా తిరుగుతున్నాము, ఇవి చూస్తుంటేనే భయం అవుతుంది. లైక్ ఇట్స్ స్కేరీ వన్. సో ఇక్కడ కూడా ఉంది మొత్తం రెయిన్ వాటర్ స్టోర్ చేయడానికి. ఇంత పైకి ఉంది చూడండి. సో స్టెప్స్ ఉన్నాయి మొత్తం, ఇట్లా రౌండ్ ఉంది. ఇది ఒక్క ఫ్లోర్లో రౌండ్గా లేదు, మొత్తం అన్ని ఫ్లోర్స్లో రౌండ్గా ఉండి అండ్ స్పేస్ ఉంది పడుకోవడానికి. ఆ మిడిల్ కేన్ బాగుంది ప్లేస్. ఆ మిడిల్ కేన్ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. సో అక్కడ నుంచి కిందికేని వెళ్ళినా కదా ఇందాక, అదంతా కిందికేని. ఇప్పటిదాకా ఈ ప్లేస్ చూపించినాను కదా. అండ్ ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళడానికి పైనుంచి స్టెప్స్ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ నుంచి ఇట్లా కిందికి నడుచుకుంటూ పోవాలి. ఇట్లా నడుచుకుంటూ పోతే ఒక ఫ్లోర్కి వస్తాం, ఇంకా నడుచుకుంటూ పోతే ఇంకో ఫ్లోర్కి. లైక్ ఇట్లా ఈ ప్లేస్లో కొన్ని 100 పిల్లర్స్ ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోతే మొత్తం పిల్లర్సే కనిపిస్తున్నాయి. జస్ట్ ఒక మనిషి పట్టే అంత గ్యాప్ మాత్రమే ఉంది. సో 2 సైడ్స్ ఉన్నాయి. ఇందాక నేను అట్లకైనా వచ్చినా కదా, ఇట్లా మొత్తం కిందికి పోవడానికి ఉంది, మీదికి ఇట్లా పైకి వెళ్ళడానికి ఇది. సో దీని పక్కకే మసీద్ కూడా ఉంది. ఇది మసీద్ అంట. ప్లేస్ ఇట్లుంది. ఇది కన్స్ట్రక్షన్ మాత్రం మస్తుంది. ఇది బాగుంది. అన్ని ఫ్లోర్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, దానివల్ల మస్తు కనిపిస్తుంది ఇది. ఆ స్టెప్ వెల్ నుంచి బస్లో ఇంకో ప్లేస్కి తీసుకొని వెళ్ళాడు మా గైడ్. సో నెక్స్ట్ ప్లేస్ జైన్ మందిర్. సో ఎంట్రన్స్ చూడండి ఎట్లుందో, మస్తుంది. టెంపుల్ కూడా మస్తు కనిపిస్తుంది. నాకు కొంచెం లైట్ కనిపించింది. లోపలికి పోయినాక చూపిస్తా చూడండి. ఇంకా జైన్ మందిర్ అంట ఇది. వావ్, చాలా పెద్దగా ఉంది. ఈ ఆర్కిటెక్చర్ చూడండి. అండ్ టెంపుల్ చూడండి, టెంపుల్ ఎట్లుందో, హైలైట్ ఉంది టెంపుల్. మస్తుగా అనిపిస్తుంది టెంపుల్. మొత్తం గోపురాలు ఉన్నాయి చుట్టూ. సో దీన్ని కీర్తి స్తంభం అంటారంట. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు చూపించుకోవడానికి ఈ స్తంభం కట్టించారంట అప్పట్లో. అండ్ ఈ జైన్ మందిర్. సో 117 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అంట. జైన్ మందిర్ ఉంది కదా, ఈడికేని డైరెక్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్ కూడా దారిలోనే ఉంటుందంట, ఎయిర్పోర్ట్ దారిలో. సో అటు పోతే బెస్ట్. అక్కడ పోయి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసేసి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిపోతాను. వర్షం పడుతుండే, కొంచెం అక్కడనే స్టే చేస్తాం. ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్. బస్ అదే రూట్లో వెళ్తుందంట. కొంచెం డ్రాప్ చేస్తా అన్నాడు. ఆడికైనా ఆటో కానీ ర్యాపిడో కానీ బుక్ చేసుకుంటాను. సో వచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మెమోరియల్కి. సో లోపల చూద్దాం. వర్షం దంచుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసిన మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. అండ్ తను యంగ్గా ఉన్నప్పుడు స్టాచ్యూ కింద రికార్డ్ చేయనియలే. సో పైన రికార్డ్ చేసుకోపో అని చెప్పిండు ఆయన. కింద అయితే కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పాడు. సో పైన ఫస్ట్ ఫ్లోర్లో రికార్డ్ చేస్తాను. మొత్తం 4 రూమ్స్ ఉన్నాయి పైన. రాజుల డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ కోటలు ఇవన్నీ ఎట్లుండేటివి ఉన్నాయి. ఇక్కడ కబూతర్లు కూడా కూర్చుని, వాళ్ళ కరెన్సీలు, వాళ్ళ స్టాంపులు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మెమోరియల్ చూశారు కదా, ఇంటర్నేషనల్ మెమోరియల్ అది.
సో అన్ని పనులు తను చేసిన పనులన్నీ అక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు. ఒక 45 minutes 30 minutes టైం తీసుకొని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లోపల అన్ని ప్రతిదీ చదువుకుంటూ పోతే మీకు తన హిస్టరీ మొత్తం తెలుస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వల్లనే మన ఇండియా ఇప్పుడు యునైటెడ్గా ఉంది. లేకపోతే సగం పాకిస్తాన్ అని, సగం ఇండియా అని, సగం అట్లా అన్ని స్టేట్స్లలో కొంచెం భాగం పాకిస్తాన్లో కలిసి ఉంటుండే. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కంట్రీ మొత్తం ఒక షేప్లో ఉండాలని, ఒకటే యునైటెడ్గా ఉండాలని, ఏవైతే కల్వని పార్టీస్ ఉన్నాయో వాటిని వార్తోని అండ్ కొన్ని ఒప్పందాలతోని ఇట్లా ఇండియాలో కలిపారు. సో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇండియా ఇట్లా ఉండడానికి కారణం ఆయననే. సో ఎవరైనా వస్తే విజిట్ చేయండి కంపల్సరీ. సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి స్టార్ట్ అయిపోతాయి. ఇంకా వీడియో ఇక్కడితో నేను చేస్తున్నా అహ్మదాబాద్ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ కొత్త వ్లాగ్స్ ఏమైనా కావాలనుకుంటే కింద పోస్ట్ చేయండి. ఎక్కడైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను నేను.